उज्जैनी महाकाली मंदिर पहुंचे हैं। तेलंगाना के सिकंदराबाद क्षेत्र में स्थित है ये मंदिर, जहां उन्होंने पूजा अर्चना की है। इस मंदिर में दो बड़े त्योहार मनाए जाते हैं, आषाढ़ जठारा और बोनालू। आपको बताएं आषाढ़ जठारा के बारे में, जो आमतौर पर रविवार और सोमवार को पड़ता है और यहाँ कई भक्त मंदिर में प्रार्थना करने के लिए इकट्ठे होते हैं। రైట్, హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రధాని మోదీ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూర్ణ కుంభంతో ప్రధానికి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని విజయానికి ప్రతీకగా భావిస్తారు. సో ఈ 10 రోజుల్లో 12 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడ ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి ఆలయాలు, రాష్ట్రానికి వర్ణించినటువంటి ఆలయాల్లో ఖచ్చితంగా దర్శించుకుంటారు ప్రధాని. అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా బోనాలకు ప్రసిద్ధి అయినటువంటి ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కూడా తలపెట్టారు, దర్శించుకున్నారు. మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి ప్రతిమకు సంబంధించినటువంటి ఫ్రేమ్ను కూడా ప్రధానికి ఇచ్చినటువంటి విజువల్స్ని హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కేవలం ప్రధాని దర్శించుకున్నటువంటి సమయంలో ప్రధానితో పాటు సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఆలయ అర్చకులు మంత్రాలతో ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయం సిద్ధించాలి అన్నటువంటి విధంగా పూజలు నిర్వహించినటువంటి విజువల్స్ మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పూజా కార్యక్రమాలు ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి పటాన్ చెరువు శివార్లో ఉన్నటువంటి పటేల్గూడకు మరి కాసేపట్లో చేరుకోనున్నారు. అక్కడి నుంచి వర్చువల్గానే వివిధ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ. అక్కడ ఏర్పాటు చేసేటువంటి భారీ బహిరంగ సభ వేదికగా ప్రసంగిస్తారు. ప్రస్తుతమైతే ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి సంబంధించినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి ఫోటోని, ఫ్రేమ్ని బహుకరించారు. పూర్ణ కుంభంతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు.